భద్రాచలం సీతారాముల వారి కళ్యాణం ప్రజలు లైవ్ లో చూడకుండా కాంగ్రెస్ కుట్రలు చేసిందని ఆరోపించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. కళ్యాణం టీవీలో వీక్షించేలా బీజేపీ చేసిన ప్రయత్నాలు ఫలించాయన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్, కమ్యూనిస్టు పార్టీలు చీకటి ఒప్పందం చేసుకున్నాయన్నారు. ఈ పార్టీలన్నీ కలిసి ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రం నుంచి బీజేపీకి డబుల్ డిజిట్ ఎంపీ సీట్లు రావడం ఖాయమన్నారు. ఇచ్చిన హామీలో అమలు చేయని కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. కేంద్రంలో తెలంగాణనే కీలక భూమిక పోషించబోతోందన్నారు లక్ష్మణ్. దక్షిణ అయోధ్యగా పిలువబడే భద్రాచలంలో జరిగే శ్రీరామ నవమి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి అవకాశం లేకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నిందో, ఎన్ని పన్నాగాలు పన్నిందో, రాముడిని రాజకీయాలతో ముడిపెట్టి ఎన్నికల కోడ్ నెపంతో అడ్డుపడే ప్రయత్నం చేసినప్పటికీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ, కేంద్ర పార్టీ యొక్క సహకారంతో ఎలక్షన్ కమిషన్ ఏదైతే లైవ్ టెలికాస్ట్ ఏదైతే నిలిపివేయడం జరిగిందో దాన్ని తిరిగి పునఃప్రారంభించడానికి తీసుకున్న చర్య ఇది రామ భక్తుల విజయంగా భావిస్తూ నరేంద్ర మోడీ గారు ఏదైతే పిలుపునిచ్చారు కాంగ్రెస్ ముక్త్ భారత్, ఆ పిలుపుకు అనుగుణంగా దేశవ్యాప్తంగా ప్రజలు స్పందిస్తూ మోదీ నాయకత్వాన్ని బలపరుస్తూ క్రమేణా ఉత్తర భారతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ దాదాపు 12 రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా గెలవలేని పరిస్థితి వాళ్ళ దేశంలో కొనసాగుతుంది. అది ఢిల్లీ గాని, గుజరాత్ గాని, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తో సహా 12 రాష్ట్రాల్లో ఒక సీటు గెలవలేని కాంగ్రెస్ పార్టీ దేశానికి నాయకత్వం వహిస్తామని, దేశానికి ప్రధానమంత్రి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అందిస్తుందని భారతీయ జనతా పార్టీ మాత్రమే కాదు, సర్వేలే కాదు, మీ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు సైతం కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఇవాళ ఆదరిస్తలేరు. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్ మాకు పొసగదని, వెస్ట్ బెంగాల్ లో కూడా మమతా బెనర్జీ కాంగ్రెస్ పూర్తిగా అడ్రస్ గల్లంటిన పార్టీతో మాకు పొత్తు అవసరం లేదని, ఆ రకంగా ఇవాళ తమిళనాడులో కూడా పరిస్థితి దారుణంగా దేశవ్యాప్తంగా 247 సీట్లు పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 235 పై సీట్లు ఓడిపోయే దశకు ఇవాళ చేరుకోవటము, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నేల విడిచి సాము చేస్తున్నట్టుగా ఇవాళ భ్రమలో తేలిపోతా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిపోతారని పగటి కలలు అంటా ఉన్నారు. ఇవాళ ఒక చీకటి ఒప్పందంలో భాగంగా అన్ని పార్టీలు కలిసి తెలంగాణలో బీజేపీని, మోదీ గారి యొక్క చరిస్మాను నిలువరించేటువంటి ఎన్ని కుట్రలు పన్నుతున్నా ఖచ్చితంగా ఇవాళ 2 అంకెల సీట్లు బీజేపీ సాధిస్తుందని, బీఆర్ఎస్ పూర్తిగా కనుమరుగవుతుందని, బీఆర్ఎస్ మచ్చుకు ఒక సీటు కూడా గెలవలేని పరిస్థితిని గమనించి రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్, కేటీఆర్ ఏ రకంగా ఇవాళ ఒక డూప్ ఫైటింగ్ చేస్తూ